అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అరెస్టుల భయంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాళ్ల దాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు 5 కేసులు నమోదు చేశారు. ఇటు నేతల ఇళ్ల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. తాడిపత్రిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, ఎట్లాంటి పరిస్థితి ఉంది తాడిపత్రిలో? ఉదయశ్రీ, తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. మరోవైపు రాళ్ల దాడికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైతే రాళ్ల దాడికి పాల్పడిన చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే రాళ్ల దాడిలో పాల్గొన్నారో వాళ్ళంతా పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుండి అజ్ఞాతంకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు ఒకవైపు సిఐ మురళీకృష్ణతో పాటు మిగతా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దాదాపు 5-6 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుల్లో బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు పలు గ్రామాలు తిరుగుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లుగానే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 91 మంది వైసీపీ టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేసి కడప సబ్ జైలుకు తరలించిన పరిస్థితి. దీంతో తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి వైసీపీ టీడీపీ కార్యకర్తలు కూడా అజ్ఞాతంలో వెళ్ళిన పరిస్థితి. ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో కీలకంగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిలు కూడా ఇంకా అజ్ఞాతం వినడం లేదు. తాడిపత్రి పట్టణానికి దూరంగానే ఉన్న పరిస్థితి నెలకొనింది. ఇదే నేపథ్యంలో గత 2-3 రోజులుగా జరిగిన అల్లర్లకు సంబంధించి ఇవాళ సాయంకాలం సిట్టు తాడిపత్రి పట్టణంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఒక నివేదిక పొందపరిచారు. నివేదికను సిట్టు బృందానికి అందజేసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు జరిగిన ఘర్షణకు సంబంధించి ఎవరు ప్రధాన కారణం, ఘర్షణకు కారణమైన ప్రాంతం ఎక్కడ ఉంది, ఎవరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఒక రిపోర్టు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారని కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను ఇవాళ వచ్చే సిట్టు బృందానికి అందజేసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. తాడిపత్రిలో కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇవాళ సిట్ బృందం అక్కడ కూడా పర్యటించనుంది. ఎన్నికల రోజు ఆ తర్వాత అక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ సిట్ బృందం పర్యటించనుంది.